అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా వింటేనే నోట్లో నీళ్లు తెప్పించే నిమ్మకాయ రోటి పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ భలే రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 10 పచ్చిమిరపకాయల్ని రెండుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి. వీటిని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించేసుకుందాము. ఇప్పుడు పచ్చడి చేయడం కోసం శుభ్రం చేసుకున్న రోల్ని తీసుకుని వేయించిన పచ్చిమిరపకాయలు ఈ రోట్లో వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా రాళ్ళుప్పును కూడా వేసుకోండి. ఈ రెండిటిని మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలని ఇలా దంచుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, తొక్క తీసిన 5-6 వెల్లుల్లి రెమ్మలను వేసుకుని మరొకసారి దంచండి. ఇలా దంచుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 నిమ్మకాయల్ని కట్ చేసుకుని గింజలన్నీ తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ నిమ్మకాయని ఈ పచ్చళ్ళలో పిండుకోవాలి. ఇలా మనం పులుపు ఎంత కావాలంటే అంత పిండుకోవచ్చండి. ఇక్కడ నేను 2 నిమ్మకాయలు పిండాను. 2 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోయాయండి. ఈ ఉల్లిపాయలు ఈ నిమ్మకాయ అన్నీ కలిసేటట్లుగా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఇదే విధంగా మీరు మిక్సీ జార్లో అయినా సరే చేసుకోవచ్చండి. మిక్సీ జార్లో చేసేటప్పుడు చివర్లో ఒక పల్స్ రానిస్తే సరిపోతుంది. చూడండి, పచ్చడి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడికి మనం ఎటువంటి పోపు వేయాల్సిన అవసరం లేదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఉప్పు కారం అనేవి మీరు కరెక్ట్గా సరి చూసుకుంటే ఈ పచ్చడికి తిరిగే లేదండి. ఇలాంటి రోటి పచ్చడిని మీరు ఎప్పుడైనా తిని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈ నిమ్మకాయ రోటి పచ్చడిని అయితే తయారు చేసుకున్నామండి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా ఈ విధంగా తయారు చేయాలని ఉందా? తప్పకుండా తయారు చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.